గుంటూరు జిల్లా పీవీకే నాయుడు మార్కెట్ను మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే గళ్ళా మాధవి పరిశీలించారు. వ్యాపారులతో మాట్లాడి వారి సమస్యలను మంత్రి తెలుసుకున్నారు. త్వరలో కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. సుమారు 375 షాపులు తమకు కేటాయించాలని వ్యాపారులు పెమ్మసానిని కోరారు. తప్పనిసరిగా వారి సమస్యలను కార్పొరేషన్ అధికారులతో చర్చించి పరిష్కరిస్తామని మంత్రి అన్నారు. వైసీపీ ప్రభుత్వం మార్కెట్ నిర్మిస్తామని చెప్పి వ్యాపారులను మోసం చేసిందని ఆరోపించారు. గత 40 సంవత్సరాలుగా మార్కెట్లో వ్యాపారం చేస్తున్నారని, ఇప్పుడు అది పూర్తిగా దెబ్బతిందని, కూలే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. యుద్ధ ప్రాతిపదికన పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ నూతన కాంప్లెక్స్ నిర్మాణం చేపడుతున్నామని పెమ్మసాని తెలిపారు. నగరంలో 4 చోట్ల కూరగాయల వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపిస్తున్నామన్నారు. ఇబ్బంది పెట్టారంటే లేదు సార్, 2 నిమిషాలు కోర్టుకి వెళ్ళి మేము 15 రోజులు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయిన రోజులు కూడా మేము అందుకనే చెప్తున్నాను, తెలియాలని చెప్తున్నాం. కాకపోతే మాకు మీ ద్వారాగా అన్నీ జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. స్టోర్లు గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి, ఫస్ట్ ఫ్లోర్ ఒకటి, కొద్దిగా మాకు అర్హులైన వాళ్ళందరికీ షాపులు వచ్చే మార్గం చూడండి. ఇస్తుంది కదా విడివిడిగా సార్ అదైనా మాకు బాగానే ఉంటుంది. రిటర్న్ సార్ ఈ మార్కెట్ పెట్టేటప్పుడు మాకు బయట అక్కడ స్థలం ఇచ్చేది ఇష్యూస్ అయితే దానికి సొల్యూషన్ నేను తీసుకొస్తాం. మీకు పీవీకే నాయుడు మార్కెట్ అంటే పసుపులేటి వెంకట కృష్ణమ్మ నాయుడు గారి మార్కెట్ ఇది. వారు ఆ రోజున ఒక మంచి హృదయంతో ఈ ప్రాంతానికి ఈ స్థలాన్ని దానం చేశారు. దాదాపు 70 సంవత్సరాలు దాటినట్టుంది. ఇది 370 అప్రాక్సిమేట్గా షాప్స్ ఉన్నాయి. 5 నుంచి 10,000 అంటే కరెక్ట్గా నంబర్ తెలియదు కానీ 5 నుంచి 10,000 కుటుంబాలు ఈ మార్కెట్ మీద ఆధారపడి బతికేటువంటి పరిస్థితి. అంటే మీరు చూస్తూ ఉంటే ఈ ప్రాంతంలో ఇదంతా పాడైపోయింది ఎక్కడికక్కడ. దీన్ని గత 20 సంవత్సరాల నుంచి దీన్ని మోడిఫై చేయాలి, బెటర్గా చేయాలని అన్ని ప్రభుత్వాలు ట్రై చేస్తూ ఉన్నాయి. అయితే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు అమ్మే ప్రక్రియలో దీన్ని కూడా అమ్మేసి ఆ డబ్బులు వేరే వాటికి డైవర్ట్ చేయాలని చూశారు. ఇప్పుడు మాధవి గారు ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు మేము దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి ఒక ప్లాన్ చేస్తూ ఉన్నాం. మాధవి గారు కూడా వాళ్ళకి కొంత ఇక్కడ ఉన్న వాళ్ళకి అపోహలు ఉన్నాయి. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో దీన్ని చేయాలి, కట్టాలనేటువంటి ఒక ప్లాన్ తోటి ఆ రోజు కమిషనర్ గారు ప్లాన్ చేశారు. అయితే ఆ ప్లాన్ని కరెక్ట్గా చేయలేదనేది వీళ్ళ ఉద్దేశం. వీళ్ళు అడిగేది ఏంటంటే, ఒకటి ఎక్కువ మంది మార్కెట్ అంటే ఫస్ట్ ఫ్లోర్లోనే ఎక్కువ బిజినెస్ అయిపోతుంది, వాళ్ళకి ఇచ్చే షాపులు ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ దాటి వెళ్ళొద్దని చెప్తా ఉన్నారు. ఎందుకంటే దాదాపు 400 షాపులు ఒక ఫ్లోర్లో చేయలేం కాబట్టి 2 ఫ్లోర్లు అందులో లాటరీ సిస్టంలో తీయమని చెప్తా ఉన్నారు. ఇంకోటి వీళ్ళు ఇవన్నీ పైకి ఎత్తుకొని వెళ్ళాలంటే కష్టం, దానికి ర్యాంప్ కానీ పైకి ఎత్తుకెళ్లే విధానం సరుకులు ఈజీగా ఉండేది చేయమని అడుగుతూ ఉన్నారు. మూడోది, కూరగాయలు ఉట్టిగానే పాడైపోతాయి కాబట్టి ప్రాపర్ వెంటిలేషన్ వచ్చే విధంగా ఒకటి చేయమన్నారు. నాలుగోది, ఇప్పుడు ఈ ప్రాంతంలో యాక్చువల్గా రెంట్ తక్కువ కడతారు, 30-40 రూపాయలే కడతారు. మేమైనా ఒక అద్భుతమైన కాంప్లెక్స్ ఉండాలంటే అది కాస్ట్ పెరిగిపోతుంది. సో మేము చేయబోయే పని కూడా వీళ్ళ మీద ఆర్థిక భారం పడకుండా, ఎందుకంటే వీళ్ళకి 10, 20, 30 వేల కంటే ఎక్కువ